హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి మనం అంతా ఊహించినట్లు జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీస్టు, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్ ఈ పోస్టులు కాకోకుండా మొత్తానికైతే ఒక స్టెప్ అయితే పడింది. పర్మనెంట్ ఉద్యోగాలు సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ నుంచి అయితే మాత్రం 50 పోస్టులతో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇది పర్మనెంట్ ఉద్యోగాలు. దీన్ని బేస్ చేసుకొని మరి మనం ఎప్పుడు రావచ్చు, మరి ఎందుకంటే దాదాపుగా గత 6 months నుంచి మనం ఎదురు చూస్తూ ఉన్నాం, వస్తుంది అనేసి, కానీ ఇంతవరకు రాలేదు. సో వీటి మీద కూడా కొంచెం మాట్లాడుకుంటాం. అయితే ఇక్కడ ఈ యొక్క వీడియోలో ముఖ్యాంశం ఏమంటే మనకు ఫస్ట్ వచ్చింది మనకేమంటే లా క్లర్క్స్ వచ్చింది. మనకు ఫస్ట్లో జనవరి వచ్చి మనకు లా క్లర్క్స్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్గా. ఇప్పుడు సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్కి వచ్చేసి డిగ్రీ పాస్ అయ్యి, లాలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు 50 పోస్టులతో పర్మనెంట్ ఉద్యోగాలతో అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఎంట్రీ లెవెల్లో 15 వేకెన్సీస్ కూడా, దానికి ముఖ్య అప్డేట్ కూడా రావడం జరిగింది అనమాట. చూస్తే దీనికి సంబంధించి మనకు 50 పోస్టులకు రావడం జరిగింది. ఈ యొక్క 50 పోస్టుల్లో త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40 పోస్టులు ఫిల్అప్ చేయబోతున్నారు. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా 10 పోస్టులు చేస్తున్నారు. ఇది ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళకనమాట. మరి ఇంపార్టెంట్ డేట్స్, ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 20th February 2025 నాడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 17th March 2025. ఎగ్జామ్ డేట్ కూడా ఏం జరిగింది, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్క్రీన్ టెస్ట్, ప్రిలిమినరీ ఎగ్జామ్ లాగా 16/4/2025. అంటే మనకు హార్డ్లీ ఇది ఒక ఇక్కడి నుంచి గడుచుకుంటే ఒక 60 డేస్, ఇప్పుడు ఒక 6 రోజులు అంటే ఒక 65 days టైం ఉందన్నమాట. మరి చూస్తే పాస్ ఏమంటే డిగ్రీలో లా అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా పాస్ అయి ఉండాలి. ఏజ్ మ్యాక్సిమం 35 years ఉంటుంది. మరి యాజ్ ఆన్ 1st February 2025 నాటికి ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే అప్ టు 40 వరకు వీళ్ళు రాసుకోవచ్చు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే వీళ్ళకి ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ ఉంటుంది, సిబిటి ఎగ్జామినేషన్, 100 questions, 100 మార్కులకు 120 నిమిషాల టైం ఉంటుంది, 1:10. ఇది పాస్ అయిన తర్వాత 1:10 నిష్పత్తిలో మనల్ని నెక్స్ట్ లెవెల్ ఎగ్జామ్ పిలుస్తారు. దాంట్లో మనకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. పేపర్ 1 సంబంధించి మనకు సివిల్ లాస్ మీద 100 మార్కులకు ఉంటుంది, క్రిమినల్ లాస్ మీద 100 మార్కులకు ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసి మనకు ట్రాన్స్లేషన్ ఉంది, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ తెలుగు, ఇది 25 మార్కులకు ఉంటుంది. ఎస్ఏ రేటింగ్ 75 మార్కులకు, మొత్తం అయితే ఇది కూడా 100 మార్కులకే. దీని తర్వాత ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఇది ఫైనల్గా ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇది కూడా భారీగానే ఉంది, 750 ఉంది. మరి మన అందరూ ఎదురు చూస్తున్నట్టు మంది ఎప్పుడు రావచ్చు, గత ఐ థింక్ 6 months పైన అయింది. మా నెంబర్కి కాల్ చేస్తున్నా, వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటూ ఉన్నారు. తర్వాత డిసెంబర్లో, జనవరిలో కాల్ చేసినప్పుడు మళ్ళీ ఫిబ్రవరి చెప్పడం జరిగింది. ఇప్పుడు కాల్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏప్రిల్ అంటూ ఉన్నారన్నమాట. సో దీంతో ఏమన్నా చాలామంది ఈ యొక్క పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే స్టెనోగ్రాఫరు, టైపిస్టు, జూనియర్ అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, సబార్డినేటు, డ్రైవర్సు, రికార్డ్ అసిస్టెంటు ఇంకా రాదేమో అని మనం దిగులు పడుతున్నారు అనమాట. మొత్తానికి ఒక స్టెప్ పడింది. ఎందుకు రాలేదనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వల్ల మనకు రాదేమో. అదే మాదిరిగా మనకు ఇక ఎస్సీ ఇది కూడా కొంచెం పెండింగ్లో ఉందన్నమాట, ఎస్సీ సబ్ కోటా. సో దాన్ని రాదేమో అని అనుకుంటున్నారు. బట్ ఇప్పుడైతే మనకు ఒక మంచి నమ్మకం అయితే వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క జిల్లా కోర్టులకు అయితే మాత్రం ఇవన్నీ ఒక అడ్డంకి కాదు. ఏది ఎస్సీ వర్గీకరణ కూడా ఒక అడ్డంకి కాదు, మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అడ్డంకి కాదని తేలిపోయింది. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏప్రిల్ అయితే వస్తుంది అంటున్నారు. కానీ మనం అందరూ వెయిట్ చేయకుండా మన ప్రణాళికను మీరు సిద్ధం చేసుకోండి. వెయిట్ చేస్తే తర్వాత ఇబ్బంది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ 60 days టైం ఇచ్చారు. ఇదే 6 days మన టైం వచ్చే పర్లేదు. కానీ 6 days కూడా మనకు సిలబస్ సరిపోదు. యాక్చువల్ చెప్పాలంటే అంత సిలబస్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇక జాబ్ కావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ మీరు ఉండండి, డిసప్పాయింట్ కావద్దు. ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. మన తెలంగాణలో వచ్చినాయి కదా, మనం చూసాం కదా, దాదాపు 1700 పోస్టులు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ఇంకా దగ్గర పెద్ద జిల్లా, పెద్ద రాష్ట్రం. సో ఖచ్చితంగా మనకు అంతకన్నా వేకెన్సీ ఎక్కువ వస్తాయి. 2000 మినిమం, మ్యాక్సిమం 3,000 వరకు పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రణాళిక మీరు సిద్ధంగా ఉండండి. మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు అయితే మాత్రం మీకు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మరి మీకు రాలేకపోయిన వాళ్ళకు ఉత్తమ్స్ అకాడమీ నందు ఆన్లైన్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఇప్పటికే కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంగ్లీష్ అత్యద్భుతంగా మీకు అన్ని రకాల వీడియోస్, ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు జీకే కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీకు ఏడు వచ్చిన మనకి నెంబర్ 8688 808 0802కి అయితే మీరు కాల్ చేయండి.
మరి మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ రన్ అవుతుంది, ఆన్లైన్ కోచింగ్ రన్ అవుతుంది. అయితే ఆఫ్లైన్ కోచింగ్ రాల్సిన వాళ్ళైతే ఇప్పుడే మీరు రావచ్చు. ఆల్రెడీ బ్యాచ్ అయితే రన్ అవుతా ఉందన్నమాట. ఏ బ్యాచ్ అని ముఖ్యంగా రన్ అయ్యే మనకు ఎస్ఎస్సి బ్యాచ్ రన్ అవుతా ఉంది, రైల్వే బ్యాచ్ రన్ అవుతా ఉంది. సో మనకేముంటుంది, మనకు ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఎస్ఎస్సిలో ఇంగ్లీష్ ఉంది, జీకే ఉంది. మనకు అవసరం లేని విధంగా అదే ప్రాసెసర్ అనుకుంటే రీజన్ కూడా మనకు అవసరం పడుతుంది. మనకు అవసరం లేని విధంగా ఓన్లీ మ్యాథమెటిక్స్ మాత్రమే. మీరు ఒకళ్ళు రావాలనుకుంటే మాత్రం ఇప్పుడే మీరు జాయిన్ అయిపోవచ్చు. మన యొక్క ఆఫ్లైన్ కోచింగ్లో ఎస్ఎస్సి బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఒక్కసారి నోటిఫికేషన్ వెంటనే మిమ్మల్ని మళ్ళీ పక్కకు తీసి స్పెషలైజ్డ్గా మీకు కోచింగ్ ఇస్తే ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం మీరు మీ యొక్క సాయశక్తులు మీరు జాబ్ పొందే విధంగా మీకు ట్రైనింగ్, ఎగ్జామినేషన్స్ అని పెట్టడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ యొక్క అవకాశం మీరు వినియోగించుకోండి. రాలేకపోతే మాత్రం మనకు ఉత్తమ్స్ అకాడమీ డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మన యొక్క అకాడమీ నుంచి మీరు కోర్సులను కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి, డైలీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నోటిఫికేషన్ అయితే మాత్రం త్వరగా రావాలని కోరుకుంటున్నాం. త్వరగా వస్తుంది కూడా. దీనికైతే మాత్రం మనకి ఎస్సీ వర్గీకరణ కానీ ఈ యొక్క ఎంఎస్ ఎలక్షన్స్ అనేది అడ్డు అయితే కాదని ఈ యొక్క నోటిఫికేషన్ తెలిసిపోయింది. కాబట్టి సిద్ధం చేసుకోండి, ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.